పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఐ హేమంత్ ను అభినందించారు డీఎస్పీ వెంకటేశ్వర్లు. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలైనా అర్పించి ప్రజలకు రక్షణగా నిలబడతారన్నారు. పోలీసుల సేవల గురించి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు డీఎస్పీ. ఏ స్వార్థం లేకుండా ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించే ఏకైక వృత్తి పోలీస్ అన్నారు సీఐ హేమంత్ కుమార్. అమరవీరులను స్మరించుకుంటూ రక్తదానం చేసిన వారికి సీఐ హేమంత్ కృతజ్ఞతలు తెలిపారు. అమరవీరుల దినోత్సవం భాగంగా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 నుంచి 37 దాకా అమరవీరుల వారోత్సవం జరుపుకుంటున్నాం. మనము భారతదేశం అంతా కూడా గ్రామ పెద్దలైతేనేమి, అదేవిధంగా స్టూడెంట్స్ అయితేనేమి చాలామంది కూడా స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చేసి రక్తదాన శిబిరానికి హాజరైనారు. చాలామంది రక్తదానం చేశారు. ఈ రక్తదానం వల్ల చాలామందికి ఈ యొక్క ప్రాణ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇటుకలపల్లి సర్కిల్ తరఫున దాదాపు 200 మందికి మేము రక్తదానం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంత ఎక్కువ వీలైతే అంత రక్తం అని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మాత్రం ఇమ్మని చెప్పారు. అది చాలా సంతోషకరమైన విషయం. పేదవాడికి రక్తము అందడం ఉందనేది మా నమ్మకం. స్కూల్ యాజమాన్యాలకి, కాలేజ్ యాజమాన్యాలు అందరూ కూడా వాలంటరీగా వచ్చి ఇస్తున్నారు. కది నుంచి కూడా ఒక 50 మంది పిల్లలు వచ్చి మనకు రక్తదానం చేస్తున్నారు. ఈ రక్తదానం ముఖ్య ఉద్దేశము ఈ పేదలకు అందడం కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మేము ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా కార్యక్రమం అరేంజ్ చేశాము.